వెల్కమ్ టు సుమన్ టీవీ సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్. ఈ రోజు మనం జరిగినటువంటి ఇన్సిడెంట్ గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. ద వెరీ రీసెంట్ న్యూసే ఉషా గారు అండ్ రస్తా మైనంపల్లి గారు చేసినటువంటి ఒక న్యూస్. బాచుపల్లిలో ఏం జరిగింది, భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపినటువంటి ఆ ఇన్సిడెంట్ చాలా జుగుప్సాకరం. సో దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఈ సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్లోనే దానికి ఎటువంటి జస్టిస్ జరిగే అవకాశం ఉంది అండ్ ఏ విధంగా తీసుకోవాలి ఇటువంటి ఇన్సిడెంట్స్ని అనేది ఈరోజు మనతో ఈ డిస్కషన్లో యాంకర్ ఉషా గారు, సిరి గారు అండ్ మా గెస్ట్లు రస్తా మైనంపల్లి గారు, షీఈ్ అ లైఫ్ స్టైల్ కోచ్, అండ్ సుబ్బారావు గారు ఎడ్యుకేషనలిస్ట్, అండ్ పృథ్వీ గారు అడ్వకేట్ గారు ఉన్నారు. అండ్ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఇక్కడికి రావడం జరిగింది, శ్రీవిద్య గారు. సో ఒక్కసారి మనం అందరం ఏం జరిగింది అండ్ ఎటువంటి జరగకుండా ఉండాలి అని అంటే ఫర్దర్గా ఏం చేయాలి, ఎటువంటి జస్టిస్ దీనికి అవసరం అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. లాస్ట్ టైం మనం చేసిన ఒక వీడియో ఏదైతే ఉందో శ్రీవిద్య గారు రెస్పాండ్ అయ్యి కామెంట్ పెట్టడం జరిగింది. మనం #జస్టిస్ అని పెట్టమన్నాం. మీరు ఖచ్చితంగా కామెంట్స్ చదువుతారని ఒకే ఒక్క నమ్మకంతో ఆవిడ మాకు జస్టిస్ కావాలి ఎలా అయినా అని కామెంట్ త్రూ ఇక్కడ దాకా మనల్ని ఆశ్రయించారని చెప్పుకోవచ్చు. మధులత విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అసలు మాట్లాడుకోవడానికి కూడా కొన్నిసార్లు భయంగా ఉంది. ఆ చిన్న బాబుని చూస్తే కళ్ళమంటి నీళ్ళు ఆగట్లేదని చెప్పుకోవచ్చు. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా జస్టిస్ చేయొచ్చు, మనం ఏం మాట్లాడవచ్చు? ఆ రోజు మనము ఇన్సిడెంట్ చేసిన రోజే నాకు అసలు అంటే లిటరల్గా ఇప్పుడు కూడా నాకు ఎప్పుడైతే ఆ టాపిక్ ఆ అమ్మాయి గురించి థింక్ చేస్తున్నామో నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి నాకే కష్టంగా ఉంది. బికాజ్ స్ట్రాంగ్ ఉమెన్ ఈజ్ డిఫరెంట్, ఏడవకూడదు అనేది డిఫరెంట్. బీయింగ్ స్ట్రాంగ్ ఇట్ డజంట్ మీన్ లైక్ యూ షుడ్ నాట్ క్రై, రైట్? ఆ ఎమోషన్స్ అనేది మనిషికి ఒక ఎంత అంటే ఒక నిమిషం కూడా అమ్మాయిని తలుచుకుంటే అసలు ఆడవాళ్ళుగా ఇంత భయంకరమైన థింగ్స్ మన మీద ఇంకా జరుగుతున్నాయి, అత్యాచారాలు అనేది ఒక పైకన. అమ్మాయిలు ఎక్కడో ఒక ఫ్లైట్లలో వెళ్తున్నారు, నడుపుతున్నారు, ఇంత బతికించారు అని మాట్లాడుతున్నా ఏ రకంగా ఒక ఉన్మాదం అని ఎట్లా ఉంది హస్బెండ్స్ది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మంచి వాళ్ళ గురించి మాట్లాడాల్సింది అది లేనే లేదు. ఏమైనా మాట్లాడేది అంటే ఇట్లాంటి నరరూప రాక్షల గురించి మాట్లాడేటప్పుడు ఆ రోజు చేసినప్పుడు కూడా నాకు ఇంకా ఆశ్చర్యం అయింది. ఎప్పటికీ జరిగేది వాడు ఇంకా బతికున్నాడు అనడానికి. అంటే కోర్టులు లాలు ఇప్పుడు నన్ను మాట్లాడంగానే అట్లా ఎట్లా జరుగుతుంది, కోర్టులు లాలు అని ఖచ్చితంగా మాట్లాడతారు. బికాజ్ మన పక్కనే ఉన్నారు సార్. వాడు ఏ న్యాయపరంగా ఏ క్షణంలో ఆలోచించకుండా ఒక మనిషిని మనతో పాటు మన ఇంట్లో 4 సంవత్సరాలు కాపురం చేసిన భార్యను చంపేటప్పుడు ఒక్క క్షణం కూడా మనిషి ప్రవర్తన లేని వాడి దగ్గర ఎందుకు ఈ దయాభిక్ష, ఎందుకు ఈ క్షమాభిక్ష, ఎందుకు ఈ న్యాయం ఇంత ఆలోచించి అంత ఆ సామరస్యంగా అంటే ఇంకొకళ్ళ జీవితంలో జరిగిన సంచలనం ఒక చిన్న పిల్లోడికి తల్లిని లేకుండా తండ్రే చేయటం అనేది, ఒక తల్లి తండ్రికి ఎవరికైతే క్యాన్సర్ ఉందో ఆ తండ్రికి కూతుర్ని లేకుండా చేసి ఒక తోబుట్టువులకి తోబుట్టువులు చేసిన వ్యక్తి ఎవరో కాదు మనతో కలిసి ఉన్న వ్యక్తి అని తలుచుకున్నప్పుడు ఒక ఇట్స్ అన్బేరబుల్ పెయిన్. దాన్ని ఎలా మనము ఎవరికి ఏం చేయలేము. బట్ ఆవిడ రెస్పాండ్ అయ్యి మనకి న్యాయం కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా సుమన్ టీవీ ఎనీ టైం నేను వన్ ఆఫ్ ద రీజన్ టు బీ ఇన్ టు ద ప్లాట్ఫామ్ ఎందుకంటే ఇట్స్ అ వాయిస్ ఆఫ్ పీపుల్ అండి, వాయిస్ ఆఫ్ పీపుల్ సుమన్ టీవీ. నేను ఎక్కడ ఇట్లా ఒక ఇంట్లో ఒక అమ్మ, అక్క, అన్న, చెల్లె, పెద్దమ్మ, పెద్దనాన్నలాగా ఒక సుమన్ టీవీ అనేది ఒక వ్యక్తిలాగా ఉండటం జరుగుతుంది. ఏ న్యూస్ అయినా మనకి ఒక ప్రాపర్ దిశగా తీసుకెళ్తుంది. సో ఆవిడ ఇక్కడ అప్రోచ్ అయింది, నేను కూడా నా త్రూగా అప్రోచ్ అయినందుకు నేను సుమన్ టీవీ గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఈవిడికి మనం జస్టిస్ ఇచ్చేదాకా కూడా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనే ఉద్దేశంతో ఆ చిన్నోడి జీవితంలో ఏదో మనకు చేతనైంది ఏమైనా చేయగలుగుతామా అనేది మాట్లాడుకునే ముందు ఆ అమ్మాయి స్టోరీ నాకు తెలిసి చాలామంది విమెన్ కనెక్ట్ అవుతారు. చాలామంది విమెన్ అంటే అట్లీస్ట్ ఒక 60% ఆవిడ జరిగే స్టోరీలో ఆవిడ స్టోరీ ఇప్పుడైతే మనం ఏదైతే నరేట్ చేస్తామో ఆవిడకి జరిగిన ఘటన 65% కన్నా ఎక్కువ మంది వాళ్ళ జీవితంలో 60% అయితే కనెక్ట్ అవుతారు. ఈ దిశగా ఎందుకు వెళ్తారు మగవాళ్ళు అనేది మనము సైకాలజీ మాట్లాడుకోవడానికి ముందు రెడ్ ఫ్లాగ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అమ్మాయిలు అనేది కూడా మనం ఒక వీడియో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెడ్ ఫ్లాగ్స్ ఎట్లా వస్తుంది, ఎన్ని రోజులు ఇట్లా భరించాలి, ఎన్ని రోజులు సమాజానికి భయపడాలి అనేది వీ విల్ టాక్ అబౌట్ ఇట్. సో కమింగ్ టు ద పాయింట్, ఈ అమ్మాయికి కరెక్ట్గా కోవిడ్కి 10 రోజుల ముందు పెళ్లి సెటిల్ అయ్యి ఆ అమ్మాయికి 26 వయస్సు ఉన్నప్పుడు
ఆ అబ్బాయికి ఒక 2.5 సంవత్సరాల తేడాతో ఉన్న వాళ్ళు మిడిల్ మ్యాన్ తీసుకొస్తే ఒక సంబంధాన్ని చేయటం జరిగింది. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్. అమేజింగ్ ఏంటంటే మధు అయితే ఉందో షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. మనము పెద్ద దాన్ని బియ్యం ఉడికిందా లేదా అనే ఒక నిమిషం మధుని మనం మాటల్లో వినలేదు అన్ఫార్చునేట్లీ. కానీ వాళ్ళ అక్కను కానీ వాళ్ళ తండ్రిది కానీ ఎప్పుడైతే మనము వీడియో విన్నామో మాటల్లో సంస్కారం కనిపిస్తుంది మనకి ఖచ్చితంగా. సో దాంట్లో వీ కుడ్ ఫైండ్ అమ్మాయి ఎలా పెరిగింది అనేది మాత్రం అర్థం చేసుకోగలుగుతాం. పెళ్ళికి ముందు పెళ్ళిళ్ళలో అసలు అద్భుతమైన బిహేవియర్ అంట. నేను వాళ్ళ మాటల్లో వినడం జరిగింది మొత్తము ఎలా అసలు ఏంటి అనేది. అంటే అసలు ఇంత మంచి పిల్లోడా అంటే కలిసిపోవడం అంటే అంత కలవిడికంట. కరెక్ట్గా పెళ్ళి అయ్యాక ఇమ్మీడియట్లీ అది షో, అది పెర్ఫార్మెన్స్ అనేది అర్థమైపోయింది. ఆఫ్ స్క్రీన్కి వచ్చేసాడు. ఆ తర్వాత కోవిడ్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇల్లు ఇంకా పెట్టలేదు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అత్తగారి ఇంట్లో ఉండొచ్చు 1 నెల రోజులు అని పెద్దక్క గారు శ్రీవిద్య గారి ఇంట్లో ఇక్కడ ఉండటం జరిగింది 1 మంత్. అక్కడ వీళ్ళకి వేరియేషన్ ఆఫ్ బిహేవియర్ ఇమీడియట్గా కనిపించడం స్టార్ట్ అయింది. అంటే ఎంతసేపు ఇలాగ కూర్చునేవాడంట. అంటే ఎక్కడొచ్చిందంటే ఇంట్రోవర్ట్ బిహేవియర్. నేను వీళ్ళ ఇంట్లో ఉంటున్నా అత్తగారింట్లో. సో అత్తగారింట్లో ఉంటున్నాను కాబట్టి వాళ్ళు నన్ను లెక్క చెయ్యరు కాబట్టి నేను ఎక్కువగా ఇలా ఉంటే నన్ను అడిగి చేస్తారు. అంటే మర్యాదను లాక్కోవటం. సో అది కంటిన్యూ అవుతూ ఇంకా అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ ఏంటంటే 3 months తర్వాత ఇంటికి వెళ్ళిందంట ఆవిడ. పండగలు వస్తే ఆడపిల్లని ఎవరైనా పిలుచుకుంటారు కదా. వెళ్ళిన తర్వాత ఒక 2 days ఉందంట. ఇంకొక 1-2 days తండ్రికి తనకి విపరీతమైన అటాచ్మెంట్. తండ్రికి ఇప్పుడు ఏమని ఏడ్చారంట ఆయన నాకు చెప్తున్నప్పుడు, నాలో ఒక సగ భాగం తీసేసినట్టుంది మా అని ఏడుస్తున్నారు. క్యాన్సర్ 4th stage ఉంది. నాలో ఒక సగభాగం పోయింది నా కూతురు పోతే అని చెప్తున్నారు. 2 కూతుర్లు 2 కొడుకులు. చాలా హుందాగా చాలా బాధ్యతగా పెరిగిన పిల్లలలాగా మాత్రం కనిపించడం జరుగుతోంది. సో అలా ఉన్న ఒక 2 రోజులు ఉంటుంది. అంత దూరం కదా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి ఆంధ్రా కంటే సరే ఊరికి ట్రావెలింగ్ ఎందుకు అన్నట్టు ఉండమని అడిగితే అక్కడ ఫస్ట్ గొడవ అంటే హై లెవెల్ ఫైట్ అక్కడ స్టార్ట్ అయింది. నేను చెప్తే ఇక ఒకటే పదం ఏంటి అంటే నేను చెప్పినప్పుడు వినాలి, నేను చెప్పినప్పుడు రావాలా అంతే అని గొడవ విపరీతంగా చేశాడంట. అదేంటి ఒకరోజే కదా అంటే వాళ్ళ అమ్మ కూడా అమ్మ నాన్న దగ్గర, అది నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను, ఇట్ షోస్ అండి తల్లి తండ్రిది 60 to 70% చెయ్యి ఉంది అందులో. సో అలా ఉండటం వల్ల వాళ్ళు ప్రేరేపించి అదేంటి పంపించండి అబ్బాయి అడిగినప్పుడు పంపించాలి కదా అని రెచ్చగొట్టడం తల్లి. సరే అది కట్ చేస్తే ఆ అమ్మాయి వచ్చేసింది. అక్కడి నుంచి ఏమైందంటే ఎంతసేపు గొడవలు ఎక్కడొచ్చాయి అంటే ఒక 3 దాంట్లో అంటే కంటిన్యూస్ 2 yearsలో కాన్స్టెంట్ ఫైట్స్ అయితానే ఉన్నాయి. 3 టాపిక్స్ మీద అవుతా ఉంది ఎక్కువ. ఫస్ట్ వచ్చేసి ఆ అమ్మాయి చాలా మంచి శాలరీ బేస్డ్ అమ్మాయి. అరౌండ్ నాకు తెలిసి ఒక 15-16 lakhs per annum. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, 1.5 lakh మోర్ దాన్. ఆ జీతము అసలు ఈ కాలంలో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎంపవర్డ్ ఎందుకు కావాలంటున్నాము, ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ ఎందుకు అడుగుతున్నాము. ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే ఒక అస్తిత్వం ఉంటుంది, అడుక్కున్న కొద్దీ వీళ్ళ రుబాబ్ ఎక్కువ అవుతుంది ఎవరైనా కానివ్వండి అనే ఉద్దేశంతో అమ్మాయి ఆర్థికపరమైన ఇబ్బందులు పడకూడదని మనం కావాలి అక్షరాస్యత అని చెప్తున్నాము. సో వాడికి మళ్ళా డబ్బులు చేసుకొచ్చి నీకు చేతిలో ఇచ్చి నన్నే అడగాలి నువ్వు ఎప్పుడు, అది ఒక ప్రాబ్లం. రెండోది వచ్చేసి ఏంటంటే ఇది మెయిన్ ఇంకొక రెడ్ ఫ్లాగ్ అండి. ఎప్పుడైతే నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నిన్ను కట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఎక్కడో ఇన్ఫీరియర్ ఏంటంటే నేనేమన్నా చేసే లంగ పనులు దొంగ పనులు ఇలాంటి లుచ్చ పనులు ఏమైనా ఉంటే పోయి చెప్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇన్సెక్యూరిటీ లేదు అంటే ఈ ఎకనామికల్ భయం ఉంది కదా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇస్తుంది. సో వాడి స్ట్రెస్ ఇది. సో అందుకోసమని వాళ్ళ తల్లి తండ్రికి అక్క పక్కనే ఉంటుంది, అక్కతో మాట్లాడకూడదు, ఇది ఒక ప్రాబ్లము. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళ తల్లిదండ్రి ఏమైతే చెప్తారో అదే చెయ్యాలా. సో ఈ ఇబ్బందులతో ఎప్పుడు వీళ్ళకు గొడవ వచ్చినా ఈ 3 చుట్టే తిరుగుతూ ఉండింది. సో తిరుగుతూ ఉంటే ఆమె ఏం చేసింది అని అంటే భరించిందండి. ఎందుకు అంటే ఒకటి తండ్రికి బాగలేదు, ఫ్యామిలీలో ఉండాలి, కట్టుబడి ఉండాలి అని అనుకుంది ఉంది. సో ఉన్న తరుణంలో కరెక్ట్గా ఒక 2.5 years వరకు భరిస్తూనే ఉంది కాన్స్టెంట్గా. తర్వాత ఏమైంది అని అంటే కరెక్ట్ కన్సీవ్ అయింది. 7 months పడ్డ తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టి అమ్మగారి ఇంటికి వెళ్తే ఇక్కడ అసలు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఏంటంటే ఒక్కదాన్ని పంపించాడట, ఆయన కూడా పోయి 3 నెలలు అత్తగారి ఇంట్లో ఉన్నాడు. ఎంత ఇన్సెక్యూర్, ఎంత యూజ్లెస్ ఫెలో. అయితే దానికి ఏం జరిగినాయి అంటే దానికి ఏం ప్రాబ్లం అని నేను ఇప్పుడు నాకు అదే సైకాలజీగా నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఒకటి నాకు చెప్పింది ఏంటంటే అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు, జాబ్ కూడా సరిగ్గా చెయ్యరాదు, ఫర్ ఎవ్రీథింగ్ అంటే జాబ్ చేసేటప్పుడు కూడా మధు అని పిలిచి ఆ అమ్మాయితో ప్రాజెక్ట్స్ చేయించుకుంటాడంట.
ఇప్పుడు మరి 3 నెలలు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ లీవ్ పెట్టింది, కానీ మెటర్నిటీ లీవ్ పెట్టిన అతని ఉద్యోగం కూడా ఈ అమ్మాయి చేసేది. దారుణం ఇదైతే. యు గాట్ ఇట్. సో దట్ బిహైండ్ దట్ ఎవ్రీథింగ్, డెలివరీ డేట్ వరకు కూడా మీ ఇప్పుడే చెప్తున్నాను కదా, ఆశ్చర్యచకితురాలు అయ్యాను నేను. 3 నెలలు అత్తగారింట్లో నాకు అమ్మాయిలు తీసుకొచ్చుకుంటారని తెలుసు, కానీ అల్లుడిని తీసుకొచ్చుకునే ట్రెండ్ మాత్రం ఇక్కడే విన్నాను నేను. ఆ డెలివరీ రోజు కూడా ఎంత దౌర్భాగ్యం తెలుసా అండి మీకు? తల్లి ఉంటుందా డెలివరీ దగ్గర? ఎవరు ఉంటారు? తల్లి ఉండాలి. ఆటోమేటిక్ కాదంట, అత్త ఉండాలంట. మా అమ్మ ఉంటుంది, మీ అమ్మ ఎందుకు ఉండటం? ఇది ప్రపంచంలో లేని వింత. అంటే ఎవరు ఉండే తల్లి కదా ఉండాలి అంటే, అత్త తల్లి కాదా అంటున్నాడంట. తల్లి అమ్మ లేనప్పుడు అత్త తల్లి అవ్వాలి ఖచ్చితంగా. తల్లిని వద్దు అని అక్కడ గొడవ పుంజుకుంటే విపరీతమైన పెద్ద గొంతుకేసుకొని హాస్పిటల్లో నాన్ సెన్స్. బెడ్ మీద ఉండి అమ్మాయి కాల్ చేసి మమ్మల్ని అడిగింది, అమ్మని రానివ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది అని అడిగితే నేను మా తమ్ముడికి కాల్ చేసి చెప్పాను, అమ్మని పంపించండి రా, అమ్మాయి అడుగుతుంది అని చెప్పి. అమ్మని పంపించండి బావా, అమ్మ వెళ్తుంది అన్నందుకు హాస్పిటల్ బయట పెద్ద గొడవ చేశాడు. ఎంత ఇన్హ్యూమన్ మీకు అర్థమవుతుందా నాకు? అక్కడ కట్ చేస్తే ఇంకా అది రగిలించుకొని ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని పంపారు. ఆ కదుపు మంట పెట్టుకుని అక్కడి నుంచి క్యారీ ఆన్ చేస్తే మళ్ళీ వీళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంటికి 3వ రోజు తీసుకొచ్చిన తర్వాత కూడా విపరీతమైన అదే మనసులో పెట్టుకుని విపరీతమైన ఫైట్ అంటే ఒక 3 గంటలట కంటిన్యూస్ గొడవ పెట్టాడంట. 3వ రోజు బాబు పుట్టిన 3వ రోజు డెలివరీ అయిన ఇంటికి తీసుకొస్తారు కదా, ఇంటి ముందు తిరుక్కుంటూ. పాపకి అప్పుడే 2-3 డేస్కి రావు కదా, అప్పటికి నేను ఫీడింగ్ మదర్ని, నాకు 5 months బాబు ఉన్నాడు. నేను ఫీడ్ చేశాను బాబుకి, నేను ఫీడ్ చేశాను అది వాళ్ళ అమ్మ చూసింది. మీరు ఫీడ్ చేశారని ఫీడ్ చేయటం హాస్పిటల్లో కూడా నేను ఫీడ్ చేశాను. అది వాళ్ళ మదర్ చూసి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి ఇతనికి కాల్ చేసి చెప్పింది వాళ్ళ అక్క ఫీడ్ చేస్తుంది అని. అలా చేశామని, బాబుకు పాలు ఇచ్చామని ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి నన్ను, మా ఫ్యామిలీని, మా నాన్నగారిని, అమ్మగారిని ఇంటి బయట తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ, అంటే నైబర్స్కి తెలియాలని ఒక యారగెంట్ బిహేవియర్తో పెద్దగా కేకలేస్తూ ఇంటి బయట గొడవ చేశాడు. ఇంట్లో అందరిని తిట్టాడు. లిటరల్లీ 3 hours గొడవ ఆ రోజు. బాబు పుట్టిన 3rd day. ఇంట్లో ప్రసవం జరిగితే పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. అది కూడా కొడుకు పుడితే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎవరిచ్చినా సరే కడుపు నిండాలి, బాబుకి పాలు రావాలని కోరుకుంటూ. ఎందుకండి చిన్న బాబుకి పాలు లేకపోతే మన రిలేటివ్స్ కాదు, ఎవరెవరి దగ్గర వెళ్ళి అడుగుతాం. మా తమ్ముడికి అప్పటికి 2 months ముందు బాబు పుట్టాడు. ఆ పాపకి పాలు రాకపోతే హాస్పిటల్ మొత్తం తిరిగారంటండి. ఎవరన్నా కొంచెం ఒక గుగ్గు గిన్నె పాలిస్తారేమో అంతే, ఉన్నప్పుడు విలువ తెలియదు. నేను ఆ టైంకి ఉండాలి చెల్లి దగ్గర. తమ్ముడి టైంలో అమ్మాయి ఇబ్బంది పడింది బాబు పుట్టినప్పుడు అని నేను అదే పనిగా హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళానండి. ఉండాలి నేను దగ్గర, పుట్టిన బాబు ఇబ్బంది పడకూడదని. టు కట్ షార్ట్ స్టోరీ, ఇందాక నేను నరేషన్లో మీకు 5వ నెల పంపించమని ఇంక గొడవ పెట్టి ఆ సర్పంచులంతా వచ్చి ఈయన్ని పంపించారట, ఇక్కడ ఉంటే టార్చర్ చేస్తున్నాడని ఒప్పించి పంపిస్తే 5వ నెల వరకు వీళ్ళు పంపించకపోతే ఈ లోపల మమ్మల్ని ఇంటికి మా కోడల్ని, మా మనమణ్ణి పంపించమని తల్లిదండ్రులు ఫోన్ చేస్తుంటే వీళ్ళకి భయం వేసింది. ఆ భయంకరమైన బిహేవియర్ కదా, ఎరాటిక్ బిహేవియర్. సో దే వర్ వెరీ స్కేర్డ్. అమ్మాయి అయితే ఇంకా పూర్తిగా భయంలో పడి నేను వెళ్ళను అని చెప్పిందంట. వెళ్ళను అని చెప్పినప్పుడు 5 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ పెద్దోళ్ళందరూ వచ్చి ముందట ఇట్లాగే కూర్చుని మాట్లాడుతుంటే ఆ పెద్దవాళ్ళ ముందు కూడా భయంకరమైన గొడవలు, మీదికి వెళ్ళటం, వాళ్ళ నాన్నని కొట్టడానికి ఇవన్నీ వెళ్ళిన తర్వాత పెద్దోళ్ళందరూ ఎంత సంజాయించిన ఈ అమ్మాయి దగ్గర నుంచి ఒక తప్పు కూడా చూపించలేకపోయారు. గమ్మును ఇంటికి పంపించేశారు, వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ 5 నెలలు గమ్మునున్నాడు. ఇందాక రజితా గారు చెప్పినట్లు ఇంట్లో గొడవ జరుగుతుంది నేను వెళ్ళను అని చెప్పేసి మీ సిస్టర్ చెప్పినప్పుడు అలా ఎలా పంపించేశారు? లేదండి, మేము అలా ఊరికి పంపించలేదు. బాబుకి 5th month ఉన్నప్పుడు పెట్టిన పంచాయతీలో ఇవన్నీ చెప్పాము అందరి మధ్యలో. పాపకు మళ్ళీ గొడవ రాకూడదు, తన సేఫ్టీ మాకు ఇంపార్టెంట్ కదా అన్నీ చెప్పినా 10 మంది మధ్యలో, ఒక పెద్ద మనుషుల మధ్యలో యారగెంట్ బిహేవియర్ అండి. వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అక్కాబావలు, వాళ్ళు తెచ్చుకున్న చుట్టాలందరూ అతన్ని 6-7 members పట్టుకున్న ఆగలేదు. అతను మా ఫాదర్ మీదకి, మా బ్రదర్స్ మీదకి కొట్టడానికి వచ్చేస్తాడు. ఆ ఆపే గొడవలో మా బాబాయిని కొట్టాడండి. మా బాబాయిని కొట్టాడు. అంత పెద్ద గొడవ చూసి మా చెల్లి ఇంకా వెళ్ళనని చెప్పింది. అక్కడికి నేను వెళ్ళను, అతనితో నేను ఉండలేను. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా లేదండి అతనితో మా చెల్లికి, అందుకని వెళ్ళనని చెప్పింది.
ఆ తర్వాత 6 months వెళ్ళలేదు తను. అక్కడ తగ్గిద్ది కదరా, తగ్గిద్ది, సొసైటీ ప్రెషర్ పెరిగిద్ది, మ్యానిపులేషన్ చేసే వాళ్ళది ఇంపాక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ గొడవప్పుడు వెళ్ళను అంది. సో స్లోగా ఏమవుద్ది, ఇది కాదుగా జీవితము. మళ్ళీ ఒక 6 months తర్వాత బాబుకి 1 year దగ్గరకు వచ్చేటప్పుడు 1 year తర్వాత వెళ్ళారు. 1 year ఇమీడియట్ గా అప్పుడు వెళ్ళలేదు. 6 months అప్పుడు పంచాయతీ జరిగింది బాబుకి 1 year వస్తున్నప్పుడు, ఇంకా బాబుకి 1 year దగ్గర వస్తుంది, మీరు బర్త్డే చేసుకుందరు కానీ బాగా ఇంతవరకు ఏం చేయలేదు బాబుకి అని చెప్పి యుఎస్లో ఉంటారండి వాళ్ళ అక్క బావగారు వాళ్ళు. కనిగిరిలో వాళ్ళ తాతగారు ఉంటారు, అబ్బాయి తాతగారు, అతను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. వాళ్ళకి పోలీస్ వాళ్ళ సపోర్ట్ ఉందనే ఒక గర్వం కూడా ఉంది. వాళ్ళందరూ అమ్మాయికి కాల్ చేస్తుండేవాళ్ళు, మాకెవ్వరికి చేయరండి, మా ఫాదర్కి కానీ మాకు కానీ ఎవరికి చేయరు, అమ్మాయికి చేస్తారు. చేసి అమ్మాయిని ప్రొవోక్ చేస్తారు. ఫ్యామిలీ నీది, కాపురం నీది, లైఫ్ నీది. ఇది ఒకటే కాదు, అతను మారాడు, చాలా మారాడు. నీ కోసం బాధపడుతున్నాడు, బాబు కోసం బాధపడుతున్నాడు. ఇంకా మీదట ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటానని చెప్తున్నాడు, నిన్ను బాగా చూసుకుంటాడు, ఒకసారి వచ్చావంటే తెలుస్తుంది అని చెప్పి అమ్మాయిలో కూడా ఉంటుంది కదండి ఎక్కడో, నా లైఫ్ బాగుంటే బాబుకు తండ్రి ఉంటే బాగుంటుందని, ఆమె కుటుంబం, ఆమె భర్త ఫ్యామిలీ పెయిన్ కోసం ఆవిడకే ఉంటుంది తను కదండి. సరే ఒక ఛాన్స్ ఇద్దాము అని మాకందరికి చెప్పింది. మేము ఎవ్వరం ఒప్పుకోలేదండి. ఆ బిహేవియర్ చూసి మాకందరికీ భయం, ఏం జరుగుతుందో అమ్మ అని చెప్పి మేము ఎవ్వరం ఒప్పుకోకపోతే, ఒక్క ఛాన్స్ అక్క, వెళ్తాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు దగ్గరలో ఉంటారు కదా, ఏమన్నా అయితే వచ్చేస్తాను, అతని బిహేవియర్ మారకపోతే ఇదివరకలాగానే బిహేవ్ చేస్తే నేను వెంటనే వచ్చేస్తా, వెంటనే డైవర్స్కి అప్లై చేద్దాం, నేను వెళ్ళను, బాబుకు తండ్రి కావాలి కదా, ఒక్క ఛాన్స్ ఇస్తాను అని వెళ్ళింది. ఆ ఛాన్స్ అతను యూజ్ చేసుకున్నాడండి. ఎంత బాధాకరం అండి, అసలు కళ్ళు చెమరుస్తున్నాయండి. మా చెల్లికి మాకు తను బయటకు వచ్చే ఛాన్స్ అతను ఇవ్వలేదు. తను మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అండి. ఇటువంటి కండిషన్ని 1 year 1.5 year చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేసింది. మేమందరం భయపడ్డాము, ఈ అమ్మాయి లైఫ్ ఇంట్లో అయిపోయింది. అట్లా అయిపోయినప్పుడు ఆడపిల్లలు మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. తను ఏం చేస్తుందో అని కూడా మేము భయపడ్డాం. నేను పదే అడిగేదాన్ని, మధు విపరీతమైన నిర్ణయాలు తీసుకోకు, మేము భరించలేము, నువ్వు లేకపోతే ఇలా కూడా చెప్పాం. చిచ్చి నేను అలా ఎందుకు చేస్తాను, అతను లేకపోతే ఏమైంది, మీరందరు ఉన్నారు, నాకు బాబున్నాడు, నేను అలాంటి పిచ్చి పనులు చెయ్యను అని చెప్పేది మాకు. ఒక 1 hour 2 hours బిఫోర్ ఏం ఫోన్ చేసుకోవడం చెప్పలేదా, నాకు ఇలా భయంగా లేదండి. 4th మేము మాట్లాడలేదు, అమ్మాయి కూడా మాట్లాడలేదు మాతో. వీళ్ళ దగ్గరికి వెళ్దామని ప్రిపేర్ అయింది, ఎలక్షన్స్ వచ్చాయి, వీళ్ళ దగ్గర ఓటింగ్ కోసమని వెళ్ళి రమ్మన్నారు, వెళ్తానింది. వద్దు మా ఊరికి వెళ్ళమని చెప్తుంటే అక్కడ రప్చర్ అయింది, గొడవ అయింది. ఆవిడ నేను వెళ్తాను అని చెప్పేసి ప్యాక్ చేసుకుందామని అటు తిరిగింది. సుత్తి పెట్టి ఫస్ట్ కొట్టాడు, పడిపోయాక పొడిచి, ఇంకా ఆ తర్వాత క్రూరత్వానికి ఇక లిమిట్లెస్. అంత క్రూరంగా అసలు నా చెల్లి ఏం తప్పు చేసింది? నేను ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్ని అతన్ని కూడా అడుగుతున్నానండి, ఎటువంటి పెద్ద తప్పులు చేసిన వాళ్ళకు కూడా ఇంత క్రూయల్గా పనిష్మెంట్ ఇవ్వరు కదా. ఏ తప్పు చేసిందండి నా చెల్లెలు చెప్పండి? అంత క్రూయల్గా మల్టిపుల్ టైమ్స్ నెక్లో, బాడీ పార్ట్స్ మీద 5-6 times అండి, వీపులో చెయ్యి పూర్తిగా కట్ చేశాడు, కాలు కట్ చేసేసాడు, తల వాచిపోయిందండి. నాకు ఇప్పటికీ కూడా మార్చురీ దగ్గర అమ్మాయిని ఆ శవాల మధ్యలో చూశాను, నా వల్ల అవ్వట్లేదండి. ఎంత లక్షణంగా ఉండే నా చెల్లెలు, ఎందుకు అతను అంత కర్కశంగా క్రూరంగా చెయ్యాలి నా చెల్లెల్ని? చెప్పండి. న్యాయస్థానం నా చెల్లికి, మా ఫ్యామిలీకి ఏం న్యాయం చేస్తుంది సార్? చిన్న బాబుని ఎదురుగా పెట్టుకొని ఇంత క్రూయల్గా సమాజంలో తిరిగే మనుషులు, అన్నం తినే మనుషులు చేయగలుగుతారా సార్? అతను తయారవ్వడానికి ఏంటి తెలుసా, నాకు మీకు ఒక ఆడియో వినిపిస్తారు, అది కూడా మీరు ప్లే చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ సంఘంలో ఏమి మెసేజ్ న్యూస్లో రాలేదని చెప్పేసి వీళ్ళ నాన్నగారు ఏం చేశారంటే టైప్ చేసి కమ్యూనిటీలో పోస్ట్ చేశారు. చేస్తే ఆ పోస్ట్ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా కమ్యూనిటీ మెసేజ్లో ఉంటారు కాబట్టి చూసి అతను కాల్ చేసి అడుగుతున్నాయి. చెప్తే సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఆ కొడుకు అలా పుట్టినందుకు, అలాంటి ఉన్మాదం చేసినందుకు తల్లిదండ్రులు, ఒక ఆడదైనా తండ్రైనా ఎవరైనా అయితే, ఇందాక నా కూతురు కాదా, అత్త తల్లి కాదా అని ఒక డైలాగులు కొట్టాడు కదా వాడు, నా కొడుకును ఉరి తీయాల్సి అని చెప్పాల్సిన అవసరం ఉన్న టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా మీకు? ఈ 2 వైపులా వినకుండా మెసేజ్ ఎట్లా పెట్టారు అని గొడవ పడుతున్నాడండి. ఇదేమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి కానీ, అంటే ఇక్కడ పెద్ద ప్రాణం పోతే అసలు లెక్కలేదు. ఆయన మెసేజ్ పెట్టి వాడి పరువు పోతుందంట. అసలు ఆ మెసేజ్ ఉంటే మీరైతే మీకు
మొత్తం బ్లాంక్ అవుట్ అయ్యా నేను. ఎంత దమ్ము ఉంది అసలు వాడికి, ఎంత ఇన్సెన్సిటివ్ ఉంది. తల్లిదండ్రి అలా ఉన్నారు కాబట్టే కొడుకు అంత దౌర్భాగ్యంగా తయారయ్యాడు. నా కొడుకు తప్ప అయ్యుండొచ్చు, కానీ మీరు మెసేజ్ ఎలా పెడతారని అడుగుతున్నాడండి. 2 వైపులా వినాలి. అంత దరిద్రుడా నీకు 2 వైపులా వినాలి అని అనుకుంటే ఆ పిల్లని పంపించి నువ్వు పంచాయతీ పెట్టుకో, మీడియాను పిలుచుకో, ఆ పిల్ల మంచిది కాదని నువ్వు ప్రూవ్ చేసుకోవే దమ్ముంటే. చంపిన తర్వాత ఎట్లా మాట్లాడతాడండి అసలు నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ సో ఇన్సేన్. అంటే మీరు అది వింటే మాత్రం నాకు అన్నిటికంటే అర్థం కాదు ఏంటంటే వాడు అది అక్కడి నుంచే వచ్చింది. నో డౌట్, ఇన్సానిటీ. మెసేజ్ పట్టుకొని 10 సార్లు అడుగుతున్నాడు నాకు. అందులో మెసేజ్ ఎట్లా పెడతారు అంటే ఒరేయ్ నువ్వు చంపావు అక్కడ ఒక అమ్మాయిని ముక్కలుగా. నీ కొడుకు రేపొద్దున నువ్వేమంటే నిన్ను కూడా వేసేస్తాడు వాడు. నీకు అర్థం కావట్లేదు. తన గోతి తనకే దవ్వింది అంటే ఇట్లాంటి వాళ్ళే. ఈ చిన్న బాబుకి తల్లిని ఎవరు తెచ్చిస్తారండి? అతను ఆ నాగేంద్ర భరద్వాజ్ ఇప్పటికీ వాళ్ళ అమ్మతో అన్నం పెట్టించుకుంటాడండి నోట్లో. తనకి తల్లి ప్రేమ అంత అవసరమైతే వీడికి అవసరం లేదా? మాకు పోలీసులు చెప్పింది, హాస్పిటల్ వాళ్ళు ఎవరో 100కి కాల్ చేస్తే చందానగర్ పిఎస్ నుంచి పోలీస్ వెళ్ళి అతన్ని ఎంక్వైరీ చేస్తే విషయం చెప్పాడంటండి. మన అదృష్టం ఏంటంటే పిల్లోన్నన్నా బయటికి తీసుకొచ్చాడు. అతని ప్లాన్ ఏంటంటే తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలని వెళ్ళాడంట. శ్రీవిద్య గారు ఒక మాట అన్నారు సార్, ఆయన అంత పెద్ద వయసు ఉన్నా కూడా వాళ్ళ అమ్మ చేతితోటే తింటాడు. ఇప్పుడు ఆ పసివాడిని చూస్తుంటే అసలు తల్లి రోల్ చాలా ఉంటుంది పిల్లలు పెంచే విధానంలో. వాడి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? అత్యంత దారుణం అండి. ఒక్కసారి ఆ బాబుని చూస్తే చూడండి, ఏ అభం శుభం తెలియనటువంటి పిల్లలండి వాళ్ళు. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఆ పిల్లల్లో ఆ స్వచ్ఛత ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆ బాబు ఏ పాపం చేశాడండి? సో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి నాస్టీ డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటిది. ఎప్పుడు చెప్తుంటాం, పిల్లలు ఇంకొకసారి చూడండి, వాళ్ళు గుర్తుకు తెచ్చుకోండి అని. కళ్ళు నీళ్ళు తెప్పిస్తాయండి అసలు. అంటే ఆ మరణం సంభవించినటువంటి తీరు మనకి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా అత్యంత, అంటే ఆ బాడీ అంతా కూడా అదో రకమైనటువంటి. సో ఎవరైనా సరే అది ఎవరికి జరిగింది అనేటువంటిది తర్వాత విషయం అండి. ఆ పిల్లలు ఏమైపోతారండి? అంతేకాకుండా నా అమ్మ ఎలా చనిపోయింది అనేటువంటి ప్రశ్న ఆ పిల్లవాడికి రేపొద్దుట ఊహ తెలిసిన తర్వాత వస్తే జీవితాంతం కూడా ఆ బాబుకి ఎంత ఇబ్బంది ఎదురవుతుందండి. పాపం ఆ అబ్బాయి పాపం ఎక్కడుంది, అతని పాత్ర ఎక్కడుంది? అభం శుభం తెలియనటువంటి వయసులో. ఇది ఒక కోణం అయితే, ఒక మధ్యతరగతి కుటుంబం, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అనేక కష్టాలు పడి ఇంత చదువులు చదివించి, ఇద్దరూ కూడా ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి అల్లుడు కూతురు ఎంతో అందంగా గడపవలసినటువంటి లైఫ్లో ఆ పాప చనిపోవడం అనేది సాధారణం అండి. సహజంగా ఏదైనా కొన్ని విషయాల వల్ల ఆరోగ్యరీత్యా యాక్సిడెంట్లు జరుగుతుంటే సహజంగా జరుగుతాయి. కానీ నా కూతురిని ఖండాలుగా నరికినటువంటి సందర్భం అంటే అసలు ఆ పాపం ఆయనకి క్యాన్సర్ కూడా అని చెప్తున్నారు. 4వ స్టేజ్లో క్యాన్సర్ అని చెప్తున్నారు. ఎంత అసలు అది ఊహించడానికే ఎంత బాధాకరం అండి. అసలు మనకి ఆ ఊహకు వస్తేనే మనకి ఒంటిలో నుంచి ఆ డైజెషన్ చేసుకోలేనటువంటి పరిస్థితి అండి. ఇలాంటి సందర్భాల్లో అంటే అంతేకాకుండా ప్రతిదానికి కూడా డిపెండ్ అయ్యే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా అమ్మాయి అబ్బాయి అనేటువంటిది కాదు, తప్పు ఏ పక్క నుంచి ఉన్నది అనేటువంటిది. సో ఆ పెంపకం ఒక రోజులో వచ్చినట్టు. నేను ఇంకొకటి చెప్తానండి, ఇది అన్నిటికన్నా ముందు ఆ అమ్మాయి అంత దారుణమైన విధంగా చావు తెచ్చుకుంటే మరి ఆ ఉన్న 4 నెలలు పాపం ఆ మహాతల్లి ఎన్ని బాధలు పడి ఉంటుందండి. ఆ తీసుకెళ్ళిన 4 months చాలా మంచిగా నటించాడండి. గొడవలు పెట్టుకోలేదు. ముందంతా పాప పెళ్ళైన దగ్గర నుంచి బాబు పుట్టేంత వరకు అటువంటి ప్రాబ్లమ్స్ తోటి డబ్బు కోసము మా దగ్గరికి ఎవరి దగ్గరికి పంపించకూడదని అమ్మాయిని ఒంటరిని చేసేయాలి, అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ ఉండకుండా పక్క నుంచి విడదీసేయాలి. పేరెంట్స్ దగ్గర నుంచి, తోబుట్టువుల దగ్గర నుంచి, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఉండకూడదు అమ్మాయికి. ఆ ప్రయత్నాలతోటే గొడవలన్నీ. ఫ్రెండ్స్తో అమ్మాయి మాట్లాడే మాటలు కూడా అతను సీక్రెట్గా వేరే ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తాడండి. అమ్మాయి మా అందరిలో పెరిగిన అమ్మాయి, మా అందరినీ వదులుకోలేదు కదా, దానివల్ల ఆ గొడవలండి. నీ దగ్గర ఫ్యామిలీని సపరేట్ చేయాలి, అమ్మాయిని మీరు పిలుస్తారు ఎందుకు, పదే పిలుస్తారు ఎందుకు, అమ్మాయిని పిలవకండి, మమ్మల్ని మాతో ఉండనివ్వండి, పెళ్లి చేశారు మీకేం పని అమ్మాయితో అంటాడు. తను ఎలా ఉంటుందండి?
కానీ ఈ అమ్మాయి వెళ్ళిన ఈ 3 months మాత్రం ఎటువంటి గొడవ పెట్టుకోలేదు. నటించాడండి, నటించి తీసుకెళ్ళాడు అమ్మాయిని. అమ్మాయి రాననింది కదా, నేను వెళ్ళననింది. మధు గారికి 3 నెలలు ఎక్కడ ఏ డౌట్ రాలేదా? సడన్ గా ఈ మార్పు ఏంటి? డబ్బు దగ్గర మాత్రమే అడిగేవాడు, డబ్బు పంపించు, కారు కొంటాను, ఈ 1 year నుంచి అమ్మాయి దగ్గర హోల్డ్ అయ్యి ఉంది కదా మనీ, ఆ మనీ అడిగాడు. నేను ఇవ్వననింది, నేను ఇవ్వనని ముందే చెప్పాను నీకు, ఇవ్వననింది. ఫ్లాట్ ఉంది కదా, అమ్మాయిని చనిపోయిన ఫ్లాట్ ఇద్దరి పేరు మీద ఉంది, ఆ అబ్బాయి పేరు మీద, మా చెల్లి పేరు మీద. ఆ ఫ్లాట్ అమ్మేస్తానన్నాడంట, చెప్పింది మాకు, అది కూడా చెప్పింది. ఎందుకంటే తన పేరు మీద నుంచి తీసేసుకోవాలని కాబోలు తన ఉద్దేశం. ఆ ఫ్లాట్ అమ్మేస్తానంటే అమ్మాయి ఒప్పుకోలేదు. ఏమన్నా ఇట్లాంటివి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, మనం పెంచేటువంటి విధానంలో కూడా ఒక సైడే, అంటే స్వార్థం యొక్క శాతం ఎక్కువైపోయినప్పుడు. మరి శ్రీవిద్య గారు చెప్పినట్టుగా అంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చేతి ముద్దలు తినేటువంటి అతనికి ఈ ప్రేమ కనిపించలేదా? సో అంటే ఇది స్వార్థపూరితంగా పెంపకంలో కూడా మనకి తెలియకుండానే వచ్చేస్తుందండి. సో ఇటుపక్క కుటుంబం ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారో, మరి అటుపక్క కుటుంబం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఎవరైతే వాళ్ళ ఆడపడుచు వాళ్ళు వచ్చి కన్విన్స్ చేసి తీసుకెళ్లారు అని అన్నప్పుడు, సో అదే వాళ్ళు ఆ తమ్ముడికే చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కదా. సో ఈ కుటుంబాన్ని కూడా మనం కనెక్ట్ చేయాలి. 2 కుటుంబాలు కలిస్తేనే కదండి ఆనందం. సో ఇటుపక్క బంధాన్ని తీసేసి ఇటు పక్కన ఉండాలి అంటే, మీరు ఇందాక చెప్పారు వాళ్ళ నాన్నగారు నాలో సగం పార్ట్ లేనట్టుగా అనిపిస్తుంది నాకు అని. ఆ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి వ్యక్తి ఆ వయసులో బాధపడుతూ ఉన్నట్లయితే మరి దీనికి ఎవరు దీనికి సంబంధించినటువంటి కల్ప్రిట్ ఎవరు? లీగల్గా చూసుకుంటే సార్, ఇన్సిడెంట్ మొత్తం చూసారు మీరు, ఏం జరిగింది ఏంటి అనేది. అండ్ ఫ్యామిలీ పరంగా కూడా అటువైపు ఆడియో మెసేజ్ మనం ఇంకా పూర్తిగా వినలేదు కాబట్టి చెప్తున్నాను. ఇందాక రస్తా మైనంపల్లి గారు చెప్పినట్లు ఇన్సానిటీతో కూడుకున్నటువంటి కుటుంబం అది, దానికి ఒక డిజార్డర్ లాగా ఉందేమో అనుకున్నటువంటి ఆలోచన మనకు రాక మానదు. లీగల్గా ఇటువంటి వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందంటారు? ఇన్స్టెంట్ జస్టిస్ అనేది ఎందుకు జరగట్లేదు ఇటువంటి వాటిల్లో? ఎగ్జాక్ట్లీ. దీంట్లో fish is escaping from the pond, not the fish which we caught. Some fishes are escaping from the pond. అరెస్ట్ అయ్యింది ఒకడు, ప్లాన్ వేసిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. మదర్, ఫాదర్, హిస్ బ్రదర్స్, హూఎవర్ బి. అంటే 304B అనే ఒక సెక్షన్ ఉంది. మ్యారేజ్ అయినటువంటి 7 years లోపల ఎవరైనా అనుమానాస్పదంగా మరణిస్తే వాళ్ళని వరకట్నపు చావు కింద పరిగణలో తీసుకోండి. సస్పీషియస్ డెత్ అంటారు. అనుమానాస్పదంగా చనిపోయారు తీసుకోండి. అంటే వరకట్నం అంటే ఏదో ఎడిషనల్ కట్నం అడగటం కాదు, డబ్బు కోసం తీసుకునేది. ఖచ్చితంగా వాళ్ళందరికీ 302 సెక్షన్ ఖచ్చితంగా అట్రాక్ట్ అవ్వాల్సిందే నా దృష్టిలో. అబటర్స్ ఎవరైతే ప్రోత్సహించారు, తల్లే ప్రోత్సహించింది అన్నది ఆవిడ మాటలు బట్టి నాకు అర్థం అవుతుంది. అంటే నేను వెళ్ళాలి కదా ఆపరేషన్కి, వాళ్ళు వెళ్ళటం ఏంటి? అసలు సిగ్గు, లజ్జ, మానవాభిమానం ఉన్న వాళ్ళు ఎవ్వరు అడగరండి అట్లాగా. ఆవిడ పిల్లోడికి అంద కదా, ఆవిడ తెలియదు అది. వాళ్ళు వెళ్ళటం ఏంటి? ఇది అదే పంతాలకి వెళ్ళేటువంటి ప్రదేశం అది. అసలు ఐ వాజ్ సో మచ్ మూడ్. అమ్మాయి లేబర్ పెయిన్స్లో ఉందా, ఫోన్ కాల్స్ చేస్తుందా అండి? ఎంత ఆవేదన పడి ఉంటుంది అమ్మాయి. అంటే ఇదంతా దెర్ ఈజ్ ఎ లీడ్ దట్ మదర్ చూడు వాళ్ళ బావగారికి అతనికి సంబంధం ఉన్నట్టుందో, అందుకే అక్కడ ఉండటానికి ఇష్టపడుతుంది అనేసరికి ఆడు వెంటనే అనుమానం. గోరుముద్దలు పెట్టేటువంటి తల్లి ఒక మాట అనేసింది అనుకోండి, అటువంటిగా అనుమానం స్టార్ట్ అవుతుంది. ఆ అనుమానాన్ని తప్పించడం కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళారేమో అని ఫీలింగ్ నాకుంది. అనుమానం ఒకటి క్రియేట్ చేశారు, ఆ అనుమానాన్ని తప్పించుకోవడం కోసం లేదు ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, నేను చాలా నా క్యారెక్టర్ ఇది కాదు అని చెప్పడం కోసం వెనక్కి వెళ్ళి ఉంటారు. అది అతను సుత్తి కట్ చేసేటువంటి ఆయుధాలు ఎన్నిటినీ ప్రీ ప్లాన్డ్గా పెట్టుకున్నాడు అక్కడ. అంటే ఎంత స్టడీ చేస్తుంటాడండి చంపటం కోసం అని. కుటుంబం మొత్తం ప్లాన్ చేసింది ఖచ్చితంగా. ఆ రోజు నుంచి, అంటే మీరు చెప్పిన లీడ్ ప్రకారం నుంచి, శ్రీవిద్య గారు చెప్పిన విధానం దగ్గర నుంచి కనుక చూసుకుంటే, ఎప్పుడెప్పుడు అమ్మాయి వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం ఆ ప్లాన్లో భాగంగానే అన్నీ మంచిగా నటించి ఆ ఫ్లాట్ మనం రాయించేసుకొని ఆ పార్ట్లోనే అన్నీ మనం చేయాల్సింది చేసేసి వదిలించుకుందాం అనే పాయింట్లో ఉన్నట్టే ఉన్నారు వాళ్ళు. కానీ మెయిన్ దొంగలు బయట ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. సొసైటీలో ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ లోపల ఉండాల్సిన వాళ్ళు. అందుకే మేము ఏమంటామంటే,
ఈ బెయిల్స్ కోసం వాటి కోసం అంత బెయిల్ కూడా ఏదో ట్రై చేశాడు ఫాదర్ అని చెప్పేసి అన్నారు. ఎంత అసలు ఆ మాట వింటా ఉంటే నేను లెగిసి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. చూసి ఇంత పర్వర్షన్ ఉంటుందా అని. కొడుకు తప్పు చేశాడు అన్నది ఇంగితమైనటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి అసలు అతను మళ్ళీ సపోర్టివ్గా ఆ సంఘంలో కూర్చుని మా వాడిని ఇట్లా చంపేసిన వాడి గురించి చక్కగా మంచివాడిని రాస్తారు అక్కడ ఎవరైనా. అసలు వాళ్ళందరూ పార్ట్ 302లో వాళ్ళందరూ పార్ట్ 304B కాదండి, 302లో మర్డర్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్. ఆడియన్స్కి నేను కోరుకునేది అది ఒకటే అండి, ఎటువంటి వాటికి జస్టిస్ అనేది ఇన్స్టెంట్గానే జరగాలి. ఇన్స్టెంట్గానే జరగాలి. ఇంకా బయట ఉంటుంది ఇంకా అసలు ఎంత వాయిస్ తోటి చెప్తున్నాడంటే, మీరు వాయిస్ ప్లే చేస్తే అసలు ఇది రెండు వైపులా చప్పుడు, రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుందంట. చప్పుడు కొట్టడానికి అమ్మాయి ఏదండి? అలా మాట్లాడడం చెప్పుతో కొట్టాలి. అసలు ఫస్ట్ డిమాండ్ చేయండి, వాళ్ళు పోలీసు వాళ్ళని అడగండి, వాళ్ళు ఎందుకు బయట ఉంటారు, లేకపోతే లీగల్గా మేము స్టెప్స్ తీసుకోమంటారా? వాళ్ళందరూ కూడా క్లియర్గా ఎబెటర్స్ అని తెలిసిన తర్వాత వాళ్ళందరూ ఎందుకు బయట ఉంటారు? వాళ్ళు అక్కడే ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎబెటర్ అనేవాడు ఎప్పుడు కూడా ఆ ప్రదేశంలో ఉండకపోవచ్చు, బయట నుంచి ప్లాన్ ఇచ్చినా సరే ఎబెటర్ కల్ప్రేట్. ప్లాన్ చూడండి, చనిపోద్దని తెలుసు, కొట్టిన వెంటనే చనిపోద్దని తెలుసు, నరికేయాలి, ముక్కల కింద నరికేయాలి. నిజంగా అది ఏదో అవ్వలేదు, వెంటనే గ్యాస్ లీక్ చేసేసి నిజంగా సక్సెస్ అవ్వలేదండి. ప్రే గాడ్, మనం చాలా దేవుడికి రుణపడి ఉన్నాం. అపార్ట్మెంట్ లెగిసిపోయేదండి. అవును, ఒకసారి ఆయన మాట్లాడింది కూడా వినిపిద్దాం సార్. ఎవరు సార్? వెంకటేశ్వర గారు, మీరు ఉన్నారా, ఫ్రీగా ఉన్నారా? ఏమి సార్ మాట్లాడదాం. చెప్పండి. ఎక్కడ సార్ మీరు? ఈత ముక్కలా? ఈత ముక్కలేనా? అవును. నా పేరు వరకాల వెంకటేశ్వర సార్. చెప్పండి. అదే మీరు పోస్ట్ పెట్టారు కదా, రెండు వైపులు విచారించిన తర్వాత పోస్ట్ పెట్టాలి సార్. ఒకవైపే విచారించుకొని పోస్ట్ పెట్టడం అనేది న్యాయంగా ఉండదు కదా. మమ్మల్ని కూడా అడిగితే మేము చెప్తాం కదా జరిగిన విషయం, దాన్ని బట్టి మీరు ఆలోచించమని పోస్ట్ పెట్టాలి. కానీ ఎవరో చెప్పారు అని ఒకవైపే న్యాయంగా ఆలోచించి పోస్ట్ పెట్టాలి. మాట్లాడన్నా, ఏమైంది? ఏమైంది? అలాగే అది పోస్ట్ పెట్టేటప్పుడు నాకు కాల్ చేసి నేను చెప్తా కదా, నా నెంబర్ ఉంటుంది కదా, ఆంజనేయుల దగ్గర ఉంటుంది, నా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది నా నెంబర్. నేను బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయ్యాను సార్. నాకు మంచి ఏంది చెడు ఏంది అన్నీ తెలుసు, ఎవరేంది అనేది అన్ని నాకు అవగాహన ఉంటుంది. మనం ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవాలి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కోండి. ఈ ఈత ముక్కలే కదా సుబ్బారావు గారు అని వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు. ఆ అమ్మాయిని ఎంత ఏడించారో నాకు తెలుసు, వాళ్ళ మదర్ ఏడుస్తా ఎంత చెప్తే నాకు తెలుసు. వాళ్ళు ఎలా మునగాల సుబ్బారావు అని వాళ్ళ కొడుకు చేస్తున్నారు. బొట్టగట్ట ఆయన కొడుకు మునగాల సుబ్బారావు కూతుర్ని చేస్తున్నారు. అక్కడ మునగాల రామారావు అని వెంకటేశ్వర గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని అడగండి చెప్తాడు. వాళ్ళ ఇంట్లోనే కోడలుగా వచ్చింది వాళ్ళ కూతురు. వాళ్ళ బ్రదర్స్ తోడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎంత సఖ్యతగా ఉంటుందో ఒకసారి అడగండి. మీరు అడిగి విషయం తెలుసుకొని పెడితే పోయింది. కానీ ఒకవైపు వాళ్ళు ఏదో చెప్పారు అని అన్యాయం జరిగింది అనుకునేట్టు గురించి అందరికీ అన్యాయం జరుగుతుంటుంది. మాకు జరుగుతుంటుంది, వాళ్ళకి జరుగుతుంది. 4 రకాలుగా విచారించుకొని పోస్ట్ పెట్టాలి సార్. ఇప్పుడు ఏందంటావు? ప్రాబ్లం ఏందంటావు దానివల్ల? ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి రెండు చేతులు కలిస్తేనే తప్పుడు అయింది సార్. ఒక చేతులు తప్పుడు చేయలేము మనం. ఎన్ని తప్పులు రాంగ్ కదా. ఇద్దరు వైపు ఉంటుంది. మీ వాడు ఎందుకు అసలుకి? మా వాడు లొంగిపోవడానికి అది వేరే కారణం. అదంతా లా చూసుకుంటారు, చట్టం చూసుకుంటారు. ఎందుకు లొంగిపోయారు ఏందనేది అది చట్టం చూసుకుంటారు సార్. లొంగిపోయినంత మాత్రం సర్చ్ చేసేది కాదు కదా. ఇప్పుడు ఏమంటారు మీరు? ఏమంటారు? చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. రెండు వైపులు ఆలోచించుకొని పోస్ట్ పెట్టాలండి. అది అన్యాయము అలా పోస్ట్ పెట్టడం అంటున్నా నేను. మాట్లాడదాం రా. ఎక్కడ రమ్మంటా? నేను మాట్లాడడం కదా సార్, నేను అట్లా మాట్లాడే అవసరం లేదు నాకు. నేను మళ్ళీ నేను గ్రూప్ లోనే పెడతాను నేను. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరి విషయం తెలుసు. నేను చిన్నోడిని కాదు, నాకు అందరూ తెలుసు. మన జిల్లాలో కాదు, నాకు ఏపీ తెలంగాణ 2 పనిచేసి నేను ఆడ 15 సంవత్సరాలు పనిచేసి 15 సంవత్సరాలు పనిచేసా. కాబట్టి ఏంటంటే ఒకవైపే మీరు వాళ్ళు చెప్పింది విని పోస్ట్ పెట్టారు, కానీ నేను చెప్పింది విని తర్వాత మీరు ఆలోచించుకొని పోస్ట్ పెట్టారు. ఒకటి సార్, మీరు పోస్ట్ పెట్టే ముందు 2 వైపులు ఆలోచించుకొని పోస్ట్ పెట్టాలా, అది నేను అనేది. నాకు కాల్ చేసి నేను చెప్తా కదా విషయం ఏం జరిగిందని. వివరణ అది కాదని పెడతాం, చెప్పు. ఏం లేదు సార్, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయి మా ఇంటికి కాపురం వచ్చిన దానికి మీరు అంత మంచిగా చూసుకుంటే మా అమ్మాయి మాకు దూరం అవుతుంది అనే
ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ అయిన కానీ అదే అంటున్నారు, మేము మంచిగా చూడకూడదా కోడల్ని. ఎవరు చెప్తారు ఆ మాట? ఎవరు చెప్పరు కదా మరి వాళ్ళమ్మ ఎన్నో 10 సార్లు అన్నారు, నువ్వు ఎందుకన్నా? మా అమ్మాయిని అంత నువ్వు మా అమ్మాయిని అంత మంచిగా చూసుకుంటే మాకు దూరం అవుతుంది అని. తిరుపతిరావు గారి దగ్గరికి రా, మాట్లాడదాం. మనందరం ఈ సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్ నుంచి అంటే దీని తరపు నుంచి పర్టికులర్గా జస్టిస్ కోసం అయితే ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన. మీ ఒపీనియన్ మీరు ఏం చెప్తారు? వీళ్ళందరూ ముందు నా ఒపీనియన్ ప్రకారం అయితే ఒక ఫిషే దొరికింది, మిగతా చేపలు తప్పించుకుని వెళ్ళిపోతున్న చేపలను పట్టుకోవాలి ముందు. తల్లిదండ్రులు, అబ్రాడ్లో ఉన్నటువంటి బ్రదర్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ సిస్టర్ బ్రదర్ ఇన్లా కానీ అందరూ ఏమో ఎవరు వేసారో ప్లాన్ మాకు తెలియదు, ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరు ముందు ఇంట్లో వాళ్ళందరినీ ముందు పట్టుకోగలిగితే అందరూ కనుక ఇన్వెస్టిగేషన్ జరిగితే కనుక దాని ప్లాన్ ఎట్లా అన్నది స్కెచ్ బయటకు వస్తుందండి. అదర్వైజ్ ఏమవుతుందంటే అండి, మనం గట్టిగా అడగకపోతే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో టేబుల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఈ పార్ట్ వరకు చేస్తారు, ప్లాన్ అన్నది అతని మైండ్లోంచి వచ్చిందని చెప్పేసి దే విల్ క్లాప్ అప్. లేదు దీంట్లో అతను వాయిస్ విన్న తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇతనిలో కూడా ఏదో నువ్వు జస్టిఫై చేసుకుంటున్నాడు, అతను చంపడాన్ని జస్టిఫై చేసుకుంటున్నాడు అండి నాగరాజు. అది ఇంకో ఎంత హీనం అంటే చూడండి, చంపేశాను ఎందుకంటే ఎందుకు చంపేశాము మేము, ఏదో మేక నరికినట్టు గొర్రెని నరికినట్టు నరకడానికి కారణం ఏంటంటే ఐ గాట్ మై ఓన్ జస్టిఫికేషన్. నేను ఎందుకు చంపాలి, నేను చెప్తానండి, ఎందుకు చంపాలని చెప్తానండి. కమాన్, ఏ వేదిక పెడతారు చెప్పండి, నేను చెప్తాను, నాకు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరు ఎక్కడైనా సరే మేము సవాలు ఎదుర్కొంటాం, రండి ఎందుకు చంపారు, మా అబ్బాయి ఎందుకు చంపాడో చెప్తాను. వాట్ ఈస్ దిస్? ఇంకోటండి, ఈ నాగరాజు గారు ఒక చెప్పడం మర్చిపోయాను, హీఈస్ ద విట్నెస్ ఆఫ్ ద షో. వాడు చాలా రోజులు మాట్లాడలేదట, పిల్లోడు చూశాడు, తెలియదు కదా మీకు చంపింది మాట పోయింది. పిల్లోడు మైండ్ సెట్ మీద పిల్లోడు చూశాడు, విట్నెస్. అమ్మమ్మ అనే మనసు కూడా ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితికి వచ్చాడంటే లేదండి, మాట్లాడట్లేదు. అమ్మ అని అసలు మా చెల్లి చనిపోయిన దగ్గర నుంచి వాడి నోటి నుంచి ఇప్పటి వరకు రాలేదండి. ట్రామా వచ్చేసినట్టు. సో ప్రతి పిల్లవాడికి ఏంటంటే అండి ఒక సర్టెన్ ఏజ్ వరకు తల్లి స్పర్శ అనేటువంటిది చాలా అత్యవసరం అండి. తండ్రి అనేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు తర్వాత వస్తారు. సో మరి అలాంటిది ఇప్పుడు 1.5 year ఈ 5 years వరకు కూడా ఆ తల్లి స్పర్శ అనేటువంటిది ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి, అదంతా మిస్ అయిపోయాడు బాబు. నేనైతే కోరుకునేది ఒకటే సార్, అంటే ఓవరాల్గా చూసుకుంటే అండి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు దయచేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి, జస్టిస్ ఫర్ మధులత గారు అని చెప్పేసి దయచేసి. సో నా ఒపీనియన్ అయితే అది. మీరేమంటారండి? మాట్లాడినట్టుగానే ప్రతి తల్లికి, ప్రతి ఆడపిల్లకి, ప్రతి అమ్మకి తెలుసు ఒక కొడుకుకి తల్లి లేకపోతే ఏ విధంగా ఉంటుందనేది. ప్రతి ఆడపిల్ల ఈ వీడియోకి కదలాల్సిందే, షేర్ చేయాల్సిందే. వీలైతే స్టేటస్లలో పెట్టండి, షేర్ చేయండి, #justice అని టైప్ చేయండి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేలా మీ కామెంట్స్ ప్రోత్సహించేలా ఉంటాయని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు చెప్పేదానికన్నా మనకి ఆ బాబే ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఆ బాబు ఇంకొకరు అలా కాకుండా ఉండడానికి మనం ఒక జస్టిస్ అనేది చేయాలి, అది మన బాధ్యత. సో ఆ బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకొని #justice for మధులత అనుకుంటూ మీరు కనుక టైప్ చేస్తే ఖచ్చితంగా ఆవిడకి జస్టిస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు రజిత మేనంపల్లి గారు? ఈ కంటెంట్ చూసి మాకు మేడం అని మేము జస్టిస్ అన్నందుకు రియాక్ట్ అయ్యారు. దానికి రెస్పాన్స్గా మేము మాట్లాడి తన బాధను కాస్త షేర్ చేసుకుందామని మాట్లాడినప్పుడు నాకు ఆ చిన్నోడిది అది చూసినప్పుడు నా వంతు అంటే అసలు సాయం అనే మాట నేను మాట్లాడను, నాకేదో కనెక్షన్ ఏదో బంధం ఉందేమో వీడితో. సో నా తరపుగా నేను రామ్ చారిటబుల్ ట్రస్ట్ నాది NGO, నేను ఫౌండర్ దానికి. సో దాని తరపున నేను ఒక 30,000 వాడి పేరు మీద చిన్నోడి శ్రీజయ్ పేరు మీద నేను ఫిక్స్ చేస్తాను. అలా కాకుండా వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి వాడిని ముందుకు తీసుకెళ్ళడానికి వాడు నాకు దేవుడిచ్చిన ఒక చిన్న బాబుగా వాడిని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. నిజాయితీగా నేను ఫౌండేషన్ పెట్టడానికి కూడా అదే రీజన్. అది నాకు దేవుడు చాలా బలంగా, అంటే ఇలాంటివి ఎంత వీలైతే అంత, నేను చాలా పెద్దగా అని చెప్పట్లే, నాకు వీలైన దాంట్లో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్కరోజు ఈవెంట్ కాదు ఇది, వాడితో నా బంధం ముడిపడింది. నేను మా తరపున కూడా ఫర్దర్గా ఇదే చేస్తాము. మా యాంకర్ షూర్ అండి, డెఫినెట్గా తీసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. నేను ఫైనల్గా ఆడియన్స్ని కోరుకునేది, ఇప్పుడు అతను నా చెల్లెల్ని అంత క్రూయల్గా చంపిన నాగేంద్ర భరద్వాజ్కి ఒక జీవితం విలువ ఏం తెలుసండి. నా చెల్లి ఎంత కష్టపడి చదువుకొని ఆ స్థితిలో నిలబడడానికి తను ఎంత కష్టపడిందో, సమాజంలో ఒక బాధ్యత గల మనిషిలాగా నిలబడడానికి
ప్రతి మనిషి ఎంత కష్టపడి ఈ జీవితాన్ని బ్రతుకుతున్నారో అతనికి ఏం తెలుసు కాబట్టి అతని ఆనందం కోసం నా చెల్లిని చంపాడండి. ఇటువంటి సైకోలు సమాజంలో తిరగడానికి అర్హులేనా చెప్పండి? అతనికి ఇన్స్టెంట్ జస్టిస్ అవసరం లేదా? నేను ఆడియన్స్ని, దాని ద్వారా న్యాయ వ్యవస్థని, పెద్దవాళ్ళని అడుగుతున్నాను, వీలైనంత త్వరగా. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారు, మా చెల్లి పోయిందన్న విషయాన్ని భరించటానికి మా వల్ల కావట్లేదు. ఇంట్లో అందరం ఒక రకంగా చెప్పాలంటే చచ్చి బతుకుతున్నాం అందరం. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగలేం. వీలైనంత త్వరగా ఈ న్యాయ వ్యవస్థ మా కుటుంబానికి, తల్లిని కోల్పోయిన ఈ బాబుకి ఎటువంటి జస్టిస్ ఇస్తుందో అది మాకు కావాలి. తప్పకుండా విద్యా గారు, శ్రీ విద్య గారు, ఖచ్చితంగా మీ బాధ సమంజసం, కానీ మీరే స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు మీరే మీ తండ్రికి, ఈ బాబుకి మళ్ళీ ఒక తల్లిలాగా ఖచ్చితంగా అడుగుతుందండి, నాకు ఏ విధమైన న్యాయం చేస్తారక్క, ఈ సమాజం నాకేం న్యాయం చేస్తారని మమ్మల్ని అడుగుతుంది. మేమేం చేయగలం? డెఫినెట్గా అండి, ప్రజలు మీకు తోడుగా ఉన్నారు, మేము మీకు తోడుగా ఉన్నాము. జస్టిస్ జరిగేంత వరకు మీతో మేము ఉంటాము. మీతో పాటు ఉంటాం.